పసిడి ప్రియులకు కేంద్ర ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికీ ఆకాశమడుతున్న బంగారం ధరలు సామాన్యులకు మరింత భారంగా మారనున్నాయి. బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై సుంకాల్ని కేంద్రం ఒకేసారిగా రెట్టింపు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 5% ఉన్న దిగుమతి సుంకాల్ని 10% పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయగా మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ సభలో ప్రధాని మోడీ ఏడాది పాటు బంగారం కొనడం తగ్గించాలి అని పిలుపునిచ్చిన 2 రోజులకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెక్టర్ల బంగారం ధర 1.40 లక్షల మార్కును దాటగా తాజా పెంపుతో ధరలు మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. పెరుగుతున్న దిగుమతుల వల్ల దేశ విదేశీ మారక నిల్వలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకే కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం కేవలం బంగారం, వెండి మీద మాత్రమే కాకుండా ఆభరణాల తయారీలో ఉపయోగించే ఇతర విలువైన లోహాలు, ముడి పదార్థాలు, పారిశ్రామిక అవసరాలకు దిగుమతి చేసే కొన్ని వస్తువులపై ప్రభావం చూపనుంది. దీంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో బంగారం దిగుమతులు భారీగా పెరగడం కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ భారతీయులు బంగారం కొనుగోలు తగ్గించకపోవడం గమనార్హం. ముఖ్యంగా పెట్టుబడుల పరంగా చాలా మంది స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, చిన్న వ్యాపారాలు వంటి ఇతర రంగాల కంటే బంగారానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కెట్ నిపుణులు కూడా బంగారంలో పెట్టుబడి పెట్టాలని వరుసగా సూచనలు చేయడంతో బంగారం డిమాండ్ మరింత పెరిగింది.